విజయవాడ ముంచెత్తిన బుడమేరు అక్రమణలను తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్న ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే ఆపరేషన్ బుడమేరును స్టార్ట్ చేయమని సీఎం ఆదేశించారని వెల్లడించారు. సర్వే చేసి బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణాభివృద్ధి, ఇరిగేషన్తో పాటు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఆపరేషన్ బుడమేరును ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. వరద బాధితులకు ఆహారం, త్రాగునీరు పంపిణీలో ఎలాంటి లోటు లేకుండా చూస్తామన్నారు. 77,000 విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించామని, వరద బాధితులు పూర్తిగా కోలుకునేంత వరకు ఆహారం అందజేస్తామన్నారు. కనివిని ఎరుగని రీతిలో బుడమేరుకు వరద వచ్చిందని, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు వరద అతలాకుతలం చేసిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రాంతాల వారీగా బాధితులకు సహాయం అందజేస్తున్నట్లు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సీఎం 10 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించారని తెలిపారు. ఇటువంటి విపత్తులు రావడానికి కారణం ఏంటంటే ఇరిగేషన్ కెనాల్స్ రాష్ట్రంలో ఎక్కడక్కడే కాదు, రాష్ట్రంలో అక్కడక్కడ సిటీస్లో పర్టికులర్గా మున్సిపల్ ఏరియాస్లో అవి ఆక్యుపై అయిపోయినాయి బోత్ సైడ్స్. అంటే 100 అడుగులు ఉండాల్సిన నది అది అట్రాక్ట్ వచ్చి 50 అడుగులు, 50 అడుగులు ఉండాల్సింది 25 అడుగులు, 20 అడుగులు ఉండాల్సింది 10 అడుగులు. అదేవిధంగా సిటీల్లో కూడా ఒకప్పుడు సిటీలో ఉన్నవన్నీ ఇరిగేషన్కి ఉండేవి. ఇరిగేషన్కి 30 అడుగులు 20 అడుగులు ఉండేవి. అది ఈరోజు 10 అడుగులకి 2 అడుగులు కూడా వచ్చినాయి. కొన్ని దగ్గర 30 అడుగులు ఉండే డ్రైన్ కాదు, అది యాక్చువల్గా 30 అడుగులు ఉండే ఆ యొక్క వెడల్పు అది 4 అడుగు 3 అడుగులకు వచ్చేసింది. ఏమంటే ఇప్పుడు దాని కింద ఇరిగేషన్ ఇది లేదు కదా, పంటలు పండించట్లేదు కదని. కానీ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు అవి కావాలి. ఇటువంటి ఇచ్చినప్పుడు అప్పటికప్పుడు లోడలేము. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో దీని మీద ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అయితే ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా, వాళ్ళెవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళందరికీ ముందే తెలిపి వాళ్ళకి ఆల్టర్నేట్ అరేంజ్ చేసి అవన్నీ తీయక తప్పదు అనేది దానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు. అందుకనే ఇప్పుడు ఇవాళ లాస్ట్ అంటే ఈ యొక్క ఫ్లడ్ విషయంలో ఈరోజు చివరి డేగా ఇక్కడి నుంచి కంప్లీట్ చేసే రోజుగా తీసుకుంటూ చివరి మాటగా మున్సిపల్ శాఖ వారు మరియు ఇరిగేషన్ శాఖ వాళ్ళు మరియు దానికి సంబంధించిన ఇతర శాఖ వాళ్ళందరూ కలిసి ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయమన్నారు. ఆపరేషన్ బుడమేరు అయితే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చేయమన్నారు. ఇది ఖచ్చితంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దీని మీద సర్వే చేసి నిజంగా రివర్ ఎంత వెడల్పు ఉండాలో అంత వెడల్పు ఉండేటట్టుగా దాన్ని త్వరలో చేసి 2 పక్కల బండ్ కూడా ఎలా చేయాలనేది ముఖ్యమంత్రి గారు తర్వాత దానికి సంబంధించి కొంత గైడెన్స్ ఇస్తున్నారు. దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. దీనికి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే విధంగా రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో కావచ్చు, కొన్ని పంచాయతీ ఏరియాలో కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి. వాటన్నింటి మీద కూడా మరొకసారి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటి మీద కూడా డెసిషన్ తీసుకొని చేస్తాం. వాటికి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇటు ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఈ వరదలకి అతలాకుతలమైంది. ఇవాటి వరకు కూడా చివరి చుక్క వరకు వాటర్ బయటికి డ్రైన్ చేసి దాదాపు ప్రజల్ని నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చే వరకు ఆయన చేసినటువంటి సేవలు, యావత్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు చేసినటువంటి సేవలు, దాదాపు ఈ వరదల కారణంగా 32 డివిజన్లో 2 గ్రామాలు అటు జక్కంపూడి కానీ ఇటు గన్నవరం కాన్స్టిట్యున్సీలో అంబాపురం మొత్తం కలిపి 179 సచివాలయాల్లో 10 రోజుల పాటు టీం వర్క్ జరగడం జరిగింది. దాంతోపాటు బుడమేరుకు పడినటువంటి గండ్లు పూడ్చే కార్యక్రమాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయటం, ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారిని అక్కడే పెట్టి పర్యవేక్షణ చేయించడం, లోకేష్ గారు కూడా నిరంతరం మానిటర్ చేశారు. అలాగే మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా నిరంతరం ఫీల్డ్ విజిట్ చేస్తూ అటు శానిటేషన్ కానీ, ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు, శానిటేషన్లో కానీ వాటర్ సప్లైలో కానీ ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఒక పక్క నీళ్లున్నా కూడా పవర్ సప్లై చేయటం, రిస్టోర్ చేసే దాంట్లో వాళ్ళు చూపించినటువంటి చొరవ ఎప్పటికీ మర్చిపోలేం. ఇవాళ దాదాపు 100% ఇవాళ వాళ్ళందరికీ
కరెంటు సప్లై ఇవ్వడం, వాటర్ కూడా అందరికీ మంచినీళ్ళ కుళాయి నుంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని, కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్స్ నుంచి కూడా నీళ్ళు ఇస్తూ మున్సిపాలిటీ పరంగా చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మరి నారాయణ గారిని, అలాగే నిమ్మల రామానాయుడు గారిని, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున చేసినటువంటి ఒట్టిపేట రవి గారిని, అలాగే అందరు మంత్రులు ఫీల్డ్లోనే ఉండి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పటికీ దాదాపు ఈ 10 రోజుల్లో ఫుడ్ సప్లై దాదాపు 1,20,00,000 దగ్గర ఫుడ్ ప్యాకెట్స్ని సప్లై చేయడం జరిగింది. అలాగే 1,10,00,000 వాటర్ బాటిల్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ నిరంతరం అందించడం జరిగింది. ఇదే కాకుండా రేషన్ కూడా దాదాపు 2,40,000 మందికి ఇవ్వడానికి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తే ఈ రోజుకి 2,18,107 ఇళ్లకి 6 రకాలైనటువంటి వస్తువుల్ని వాళ్ళకి అందించడం కూడా జరిగింది.